ప్రెస్టీజ్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫార్మ్లాండ్ నియర్ సదాశివపేట. సో ఇవాళ మన సుమన్ టీవీలో ఒక మంచి న్యూ టాలెంట్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎన్ని ఇయర్స్ అయింది దీక్షిత్ నువ్వు లైక్ బీట్ బాక్సింగ్ స్టార్ట్ చేసి? నేను ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేసిన, అంటే నియర్లీ 6 years అవుతుంది ఇప్పటికి. బాక్స్ కాబట్టి సమ్ బ్లిట్స్ పడుతుండే, తప్పు సౌండ్స్ వస్తుండే, అంటే లైక్. సో స్టార్టింగ్ లో ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదని విన్నాను. ఎంకరేజ్మెంట్ లేకుండే రియల్లీ, ఫ్యామిలీ తరపు నుంచి కానీ బయట అసలు ఫస్ట్ ఆర్ట్ ఫామే తెలియదు తెలుగు నువ్వు ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు పర్సన్ మిమ్మల్ని చాలా అవమానించారు. అవమానం అంటే ఇక గర్ల్ డామినేషన్ అన్నట్టు అనిపించింది నాకు. నేను ఏమనక మొదలే సంథింగ్ ఆడ్గా చేసేసిన అన్నట్టు ఒక బ్యాడ్. హే గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. సో ఇవాళ మన సుమన్ టీవీలో ఒక మంచి న్యూ టాలెంట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే హీస్ దీక్షిత్. మంచి బీట్ బాక్సర్, టీవీ షోస్లో ఫుల్ పాపులర్, శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్, ఇలా చాలా చాలా షోస్లో తన టాలెంట్ని పరిచయం చేశారు. అక్కడ ఉన్న గెస్ట్లు, ఆడియన్స్ అందరు ఫుల్ ఫిదా అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ మంచి మంచి సౌండ్స్ అన్ని కూడా తనతో మనం వినేద్దాం. హాయ్ దీక్షిత్. హాయ్ కావ్య, చాలా థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలా ఉన్నావు? సుమన్ టీవీ పిలిచినందుకు చాలా బాగున్నాను. లెట్స్ హ్యావ్ సమ్ మ్యూజిక్ టుడే. ఎస్, ఒక్కసారి నీ స్టైల్లో అందరికి హాయ్ చెప్పు. బీట్ బాక్స్ అంటే బీట్ తోనే హాయ్ చెప్దాం మరి. బీట్ తోనే చలో. హలో ఎవ్రీబడి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వావ్, సూపర్. సో ఏంటి అసలుకి ఈ టీవీలో నాన్ స్టాప్ గా షోస్ అన్ని చూస్తున్నాము. సో హ్యాపీ. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచిగా పర్ఫామ్ చేసావు. యా అది చాలా బ్లాస్ట్ పర్ఫార్మెన్స్ ఉండే. సో అది లైక్ ఇన్స్ట్రుమెంటల్ జుగల్బంద్ యాక్ట్ ఉండే. సో మా టీమ్ మెంబర్స్ శ్యామ్ అనేసి అండ్ రఫీ అనేసి, సో మేము షోస్ చేస్తుంటాం అనమాట బయట. సో ఇట్లాంటి యాక్ట్ నేను చూపించాలి ఒకసారి, చలో మా టీంని ఒకసారి తీసుకెళ్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం టీవీ షోస్లో మనం పటాస్ నుంచి చేసినాం, పటాస్, D14, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రీవియస్లో చేసినాం. అండ్ దెన్ ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్ చేస్తారు కదా, లైక్ అవును వాళ్ళిద్దరు గొడవ పడ్డారు, అందులో కూడా వచ్చినా నేనే. సో ఓకే, అవన్నీ ఏంటంటే సోలో యాక్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇది ఏంటి అంటే జుగల్బందీ యాక్ట్ అనమాట, లైక్ వాయిలిన్, బీట్ బాక్స్ అండ్ కీస్ అనమాట. సో ఈ 2-3 టుగెదర్ మనము ఇప్పుడు అందరికీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సాంగ్స్తోనే చాలా ఎక్కువసేపు వాళ్ళు వైబ్ అవుతారు, చాలా ఎక్కువసేపు వాళ్ళు వినాలనుకుంటారు. సో ఇది చాలా బాగుంది ఇట్లా యాక్ట్ అన్నట్టు మేము మంచి మ్యాషప్స్తోని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో పర్ఫామ్ చేసినాం అనమాట. అక్కడ అందరూ అంటే ఎవరైనా, రష్మి కానీ, ఇంద్రజ గారు కానీ, వీళ్ళందరూ చాలా ఇంప్రెస్డ్ అనమాట. బ్లాస్ట్ ఫిదా కదా ఉండే. మీరు చూసినట్టయితే మీరు పర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి అందరు కూడా. ప్రోమోలోనే ఫుల్ హైలైట్ ఉంది అసలుకి. ఓకే, సో సెకండ్ టైం కదా శ్రీదేవి డ్రామా కంపెనీ? ఎస్ సెకండ్ టైం. ఇది ఫస్ట్ టైం షో హిట్టా, సెకండ్ టైమా? నాకు తెలిసి ఇప్పుడు లేదు, ఫస్ట్ టైం అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరికి తెలియదు. ఇట్స్ లైక్ ఇప్పుడు కొత్తగా షో స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి తెలియదు. అది ఇప్పుడు మనకి మంచి ట్రెండ్ ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీలో అంటే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు, లైక్ గుర్తుపడతారు. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక 3 years తర్వాత మళ్ళీ ఛాన్స్ వచ్చింది, మనం గట్టిగా యూటిలైజ్ చేసుకున్నాం దాన్ని. సో మరి అక్కడ ఏం పర్ఫామ్ చేసావో మన సుమన్ టీవీలో కూడా సేమ్ అదే పర్ఫార్మెన్స్ మేము చూడాలనుకుంటున్నాం. తప్పకుండా అట్లాంటి బ్లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇద్దాం, ఇప్పుడు 100% ఇద్దాం. అక్కడ రష్మి కానీ, జడ్జెస్, ఇంద్రజ గారు, వీళ్ళందరూ ఏమన్నారు పర్ఫార్మెన్స్ చూసి? సో ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి అసలు వాళ్ళ ఆశ్చర్యం, అసలు వాళ్ళు నమ్మలే ఫస్ట్ థింగ్. అరే అంటే వాళ్ళకి బీట్ బాక్స్ చేస్తారని తెలిసేమో, బట్ ఒక బీట్ బాక్సర్ ఒక 1 hour
కంటిన్యూస్ పర్ఫార్మెన్స్ చేయడం వాళ్ళు చూసి ఉండకపోవచ్చు ఇప్పటివరకు. 20+ సాంగ్స్ పర్ఫామ్ చేసినాము, వెళ్ళిపోయింది అది. నియర్లీ 1 hour కంటిన్యూ పర్ఫార్మెన్స్ చేసినాం అనమాట. బీట్ బాక్స్ కంటిన్యూగా నాన్ స్టాప్ బ్రీతింగ్. నాకు ఇట్లా బ్రీత్ అయినా కూడా మనం చేయాలి అనేసి చేసేసినాం అనమాట. అక్కడ రష్మి గారు అయితే లైక్ మైండ్ బ్లోయింగ్, అసలు ఆమె ఫిదా అయిపోయింది ఆమె చెప్పాలంటే. ఆ రోజు మస్తు తను అరే ఎంత బాగా చేసినావు అన్నది. అండ్ ఇంద్రజ గారు కూడా అసలు ఫిదా అయిపోయారు వాళ్ళు. మాకు స్టేజ్ మీద వచ్చి డాన్స్ చేయడం కానీ మాతో చాలా ప్లెజెంట్ మూమెంట్. శ్యామ్ ని వచ్చి హగ్ చేసుకోవడము సంథింగ్ ఏదో జరిగింది అని విన్నాను. అవునవునవును, అది కూడా జరిగింది. ఎవరు? ఎస్ ఇంద్రజ గారు. అవును. యా. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది దీక్షిత్ నువ్వు లైక్ బీట్ బాక్సింగ్ స్టార్ట్ చేసి? నేను ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేసిన, అంటే నియర్లీ 6 years అవుతుంది ఇప్పటికి. ఇంటర్లో నాకు తెలియకపోతుండే బీట్ బాక్స్. లైక్ నేను నార్మల్గా కాలేజీల్లో లైక్ స్కూల్స్లో మీరు చూస్తారు నార్మల్గా డ్రమ్స్ మీద పిల్లలు బీట్ వాయించడము కానీ మనం విన్న బీట్స్ మనం నార్మల్గా వాయిస్తుంటాం, డ్రమ్స్ కానీ అది ఇది కొడుతుంటాం. సో అట్లా నేను చేస్తూ నేను మిక్సింగ్ డీజే, అప్పట్లో డీజే చేయాలి, కొద్దిగా మ్యూజిక్ మీద కొద్దిగా మనకి మంచి ఇంట్రెస్ట్ అయితే ఉండే. అది కాస్త మనం హమ్మింగ్ చేస్తుండే అనమాట. ఇట్లా బీట్ నార్మల్గా ఎవరైనా ఇట్లా నువ్వు కూడా హమ్ చేస్తుంటావు నార్మల్గా పాటలు దానికి. సో వన్స్ ఏమైంది, అట్లా నేను కరెక్ట్గా హమ్ చేస్తుండే అనమాట, ఎగ్జాక్ట్ డ్రమ్స్ ఎగ్జాక్ట్ అవి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట ఇంటర్మీడియట్లో, చక్రధర్ అనేసి తను. సో చెప్పవడం లైక్ బీట్ బాక్స్ అనే వర్డ్ తన ద్వారా నాకు తెలిసింది అనమాట. అసలు వర్డ్ బీట్ బాక్స్ అనేది తన ద్వారా తెలిసింది, ఆ ఆర్ట్ ఫామ్ గురించి. సో ఇట్లా ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, దీనికి ట్యూటోరియల్స్ ఉంటుంది, చాలా గ్రేట్ ఆర్ట్ ఫామ్, ఒకసారి చూడు ఏంది అనేది. అప్పుడు నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన, అరే ఇది బాగుంది భయ్, అరే క్రేజీ ఉంది. ఇట్లా ఇప్పుడు సింగర్స్ ఉన్నారు, ర్యాపర్స్ ఉన్నారు, మ్యూజిక్ కంపోజర్. ఇప్పుడు మనం జల్దీ రికగ్నైజ్ కావాలి అంటే వాట్ ఐ కెన్ డూ బెస్ట్ ఫాస్ట్లా అంటే నాకు బీట్ బాక్స్ అనిపించింది. లైక్ బీట్ బాక్స్తో ఏంది వీ కెన్ లైక్ చెప్పాను కదా ఇది లూపర్, అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో బీట్ బాక్స్ చేయొచ్చు, సింగింగ్ చేయొచ్చు అండ్ ర్యాప్ కూడా చేయొచ్చు బీట్ బాక్స్ నేర్చుకుంటే. ఇట్స్ లైక్ కంప్లీట్ మ్యూజిక్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయొచ్చు బీట్ బాక్స్తో. సో అప్పటి నుంచి నాకు తెలిసింది ఇంటర్మీడియట్లో, గో ఆన్ లైక్ యూట్యూబ్లో సర్చ్ చేస్తూ ట్యూటోరియల్స్ ఎవ్రీథింగ్. నేను ఇప్పటివరకు ఎక్కడ క్లాసెస్కి వెళ్ళలేదు, కంప్లీట్ యూట్యూబ్తో బీట్ బాక్స్ నేర్చుకున్నాను అనమాట. నేను మొత్తం ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూట్యూబ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇదే అని కాదు, చాలా దాంట్లో కూడా యూట్యూబ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కరెక్ట్ యూటిలైజ్ చేస్తే. సో బీట్ బాక్స్ అనేది నేను కంప్లీట్ నేర్చుకున్న దాని నుంచే. స్టెప్ బై స్టెప్ వినడం, నా ఓన్ కంపోజిషన్స్ చేయడం, బీట్ బాక్స్ ట్రాక్స్ తీయడం, మ్యూజిక్ వీడియోస్ తీయడం, అట్లా ఫర్దర్గా షోస్, కాన్సర్ట్స్, మ్యూజిక్ టీవీ షోస్ అట్లా వెళ్ళింది అనమాట. సో స్టార్టింగ్ లో ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదని విన్నాను, బీట్ బాక్సింగ్ ఇప్పుడు జాబ్ చేయని. ఏమన్నారంటే ఫస్ట్లో అరే ఏం చేస్తున్నారా, ఇది ఏమో ఆర్ట్ ఫామ్ ఏనా, అది అసలు వాళ్ళకి అది తెలియదు కదా. ఇప్పుడు తెలియని వాళ్ళప్పుడు ఏంది అసలు వీడు అసలు సక్సెస్ అవుతారా, ఇది ఏంది అసలు ఏం చేస్తుండు అంటే. అప్పుడు నేను కంప్లీట్ అడిక్టెడ్ ఉండే అనమాట. అప్పట్లో కంటిన్యూ చేస్తుండే. ఇది చాలామంది తిట్టిరు, జర్రా నువ్వు ఏం చేస్తున్నావు ఓకే అది ఇది అన్నట్టు. అంటే అది ఎట్లా అనిపిస్తుంది, హార్ట్కి తాకుతుంది అప్పుడు. బట్ పట్టించుకోలేము మనం, చేయాలి. ఒకసారి క్లిక్ అయిన తర్వాత అప్పుడు పేరు బయటకు వస్తుంది కదా, అప్పుడు రికగ్నిషన్ వస్తుంది, అప్పుడు ఎంకరేజ్ చేస్తారు ఎవ్రీథింగ్. మనం ఎప్పుడు కూడా హోప్ లూజ్ అవ్వలే, కంటిన్యూ చేస్తుండే. అంటే అప్పట్లో స్టార్టింగ్లో ఎవరికి కూడా ఏ ఆట అయినా ఏదైనా స్టార్టింగ్ అన్నప్పుడు ఎవరు పర్ఫెక్ట్ ఉండరు, చేస్తుంటే పర్ఫెక్ట్ అవుతారు. సో అప్పుడు చేసేటప్పుడు లైక్ అది బీట్ బాక్స్ కాబట్టి సమ్ స్ప్లిట్స్ పడుతుండే. అండ్ దెన్ అట్లనే కాకుండా తప్పు సౌండ్స్ వస్తుండే, అంటే లైక్ అది వేరే ఇక చెప్పాలి నేను, కామెడీ సౌండ్స్ వస్తుండే. ఇక దీపావళి బాంబ్స్ ఇక ఎలా వస్తుండే చూపి. ఇక అది కొద్దిగా అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ ఆడు అంటే అప్పట్లో చెప్పేయచ్చు ఏం కదా, చెప్పు ఏం పర్లేదు. అంటే లైక్ అట్లా సంథింగ్ ఆడ్ సౌండ్స్ వస్తుండే, ఇక సంథింగ్ అట్లా కిక్ అనుకో. చూసి ఫ్రెండ్స్ ఏం చేస్తుండే ఇడేమన్నా ఇడిచిండా
అంటుండే. అట్లా అట్లా కొద్దిగా ఫన్ ఉంటుండే, బట్ అది కూడా కొద్దిగా డిస్కరేజ్మెంట్ ఉంటుండే. లైక్ చాలా ఫస్ట్లో ఎంకరేజ్మెంట్ లేకుండే రియల్లీ. అంటే ఇప్పుడు ఫ్యామిలీ తరపు నుంచి కానీ బయట అసలు ఫస్ట్ ఆర్ట్ ఫామే తెలియదు తెలుగు ప్రజలకి. ఏంది ఈ బీట్ బాక్స్ అనేది వర్డ్ అనేది తెలియదు. కొంతమందికి తెలిసేమో, బట్ ఇప్పటికి హిప్ హాప్ అంటే కూడా ఇప్పుడు గ్రో అవుతుంది. సో హిప్ హాప్లో ఇది ఒక వన్ ఆఫ్ ద ఎలిమెంట్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇప్పుడు మనకు గ్రో అవుతుంది. చాలామంది బీట్ బాక్సర్స్ ఉన్నారు, చాలామంది ఇప్పుడు చేస్తున్నారు. చూసి చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో అప్పట్లో అట్లా డిస్కరేజ్మెంట్ వచ్చినా కూడా పట్టించుకోకుండా కంటిన్యూ చేస్తూ మనం అట్లా ఒక ఎలా అంటే లైక్ చేయాలి భయ్ అంతే. ఇంకా ఒకసారి చేస్తే పరేషాన్ అయిపోవాలి, యూనిక్ ఉండాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. యూనిక్ అనేది చూస్ చేసుకొని మనం బీట్ బాక్స్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. సో నీ పేరు దీక్షిత్ DBX అంటే ఏంటి? దీక్షిత్ అంటే నా పేరు యాక్చువల్, మై నేమ్ ఇస్ దీక్షిత్. యా. సో DBX అనేది నా స్టేజ్ నేమ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి వాళ్ళ స్టేజ్ నేమ్స్ ఉంటాయి. వాళ్ళు ఫుల్ ఫామ్ ఉంటుందా? చెప్తాను నేను, దానికి ఫుల్ ఫామ్ కూడా ఉంది. లైక్ D ఫర్ దీక్షిత్ అనమాట. బీట్ బాక్స్ ని మనం BBX అంటాము, BX అని అంటాం. సో DBX అట్లా. సో ఇట్స్ షార్ట్ ఫామ్, సింపుల్, ఈజీ. పీపుల్ కి ఏంటంటే ఈజీ వేలో వస్తే జరా ఇక పట్టేసుకుంటారు. నేమ్ కానీ నోట్లో ఉంటుంది, లైక్ ఎవ్రీథింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్. ఒరిజినల్ నేమ్ ఏంటి? దీక్షిత్, బండారి దీక్షిత్ అనమాట. దీక్షితే. దీక్షిత్ ఒరిజినల్ నేమ్ పాష్ ఉంది. ముందే గెస్ చేసి ఉంటారేమో మీ ఇంట్లో. అవునా? యా యా, అది ఏమో మరి తెలీదు. సూపర్. సో ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ కావాలి, లైక్ తప్పకుండా. సో ఓకే, లైక్ నేను చెప్పాను కదా ఇందాక, నా అఫీషియల్ ట్రాక్స్ నేను నా ఓన్ కంపోజింగ్ విత్ బీట్ బాక్స్ చేస్తున్నాను ఆల్రెడీ. సో నా ట్రాక్స్ ఉన్నాయి ఆల్రెడీ స్టోర్స్లో కానీ, లైక్ స్పాటిఫై, జియో సావన్, యాపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్ అన్నిట్లో కూడా మనం వెరిఫైడ్ ఆర్టిస్ట్ ఉన్నాము. సో యా, సో నా అఫీషియల్ ట్రాక్ నేమ్ వచ్చేసి దట్ ఫ్లో అని. లెట్స్ కంటిన్యూ విత్ దట్. ఏదంటే చాలా మందికి చాలా ఇష్టం అనమాట. ఈ ట్రాక్ చేసిన తర్వాత మస్తు రికగ్నిషన్ వచ్చింది. అండ్ ఏంటంటే ఎవరి దగ్గర విన్నా, ఎవరు తెలివి అంటే బీట్ బాక్స్ అనే వర్డ్ తెలియకున్నా వాడికి కూడా ఇది ఏంటంటే ఇట్లా కనెక్ట్ అయిపోతుంది, అట్లా ఉంటుంది. లెట్స్ సీ, ఇప్పుడు నువ్వు కొత్త కాదు కదా దీనికి. సో లెట్స్ సీ హౌ ఇట్ సౌండ్స్, హౌ యూ ఫీల్ అనేది చెప్పు. లెట్స్ స్టార్ట్. ఓకే, సో దీని పేరు దట్ ఫ్లో. లెట్స్ గో. రైమింగ్ వచ్చేసి దట్ ఫ్లో. లెట్స్ గో, దట్ ఫ్లో, లెట్స్ గో. ఓకే. Drop it. క్రేజీ, సూపర్. థ్యాంక్ యూ. ఇది దట్ ఫ్లో. దట్ ఫ్లో అన్నమాట. ఇందులో వేరియేషన్స్ ఉంటాయా? ఇది ఒకటేనా? ఇదే అఫీషియల్ ట్రాక్. ఇది 2 minutes ట్రాక్, క్లోజ్ అంతే, దట్ ఫ్లో అని. సో ఇది చాలా మందికి చాలా ఫేవరెట్ అనమాట. మీకు ఎట్లా అనిపించింది? సూపర్, అమేజింగ్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ, అంటే చాలా యూనిక్ గా ఉంది ఆ మ్యూజిక్ అంతా కూడా. మెలోడీ లైన్ కూడా నేను చేస్తూ అంటే నేను యాక్చువల్లీ ఇట్లా వెళ్తున్నప్పుడు వచ్చింది ట్యూన్, గుర్తుపెట్టుకొని రికార్డింగ్ చేసుకుంటుండే. ఇట్లా అరే మళ్ళీ ట్యూన్ మర్చిపోతాను, ఫోన్లో రికార్డ్ చేస్తుండే. దాని మీద వర్క్ చేసి ఇట్లా ఒక బీట్ అనేది ఫామ్ చేసినాయి అట్లా. సూపర్. సో నువ్వు బిగినింగ్ స్టేజ్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లైక్ చాలా మంది ఇలా అవమానించారని చెప్పావు కదా, బట్ స్టార్ట్ చేసి ఇందులో స్టెప్ ఇన్ అయినాక ప్రొఫెషనల్ బీట్ బాక్సర్ అయిన తర్వాత కూడా ఇలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేసావా? ఆబ్వియస్లీ, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒకసారి క్లిక్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత డౌన్ఫాల్ అవుతాడు. అది ఆర్టిస్ట్ ఇట్లానే ఉంటుంది గ్రాఫ్ ఇప్పుడు. సో లైక్ ప్రీవియస్లీ ఒక 2-3 years బ్యాక్ అసలు మనకి అంటే మనం టీవీలో వచ్చినాం, ఓకే ఫైన్. అప్పుడు లైక్
2019 2020 జర్నీ వాజ్ అమేజింగ్. అప్పట్లో హల్చల్ ఉండే, దీక్షిత్, బీట్ బాక్సర్, ఎవ్రీబడి. అంటే కొత్త యాక్ట్ని టీవీలో చూపించడంతో అప్పుడు ఒక హల్చల్ ఉండే. అరే కొత్త అబ్బాయి, అప్పుడు మీమ్స్లా రీల్స్లలో, అప్పుడు టిక్ టాక్ ఉండే, ఇంకా అప్పుడు ఫుల్ వైరల్ అయింది ఎవ్రీ కంటెంట్. ఇట్లా చూస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్లో ఇట్లా వైరల్ అవుతుంటాయి కదా, అప్పుడు ఆ జర్నీలో మస్తు ఫేమ్ ఉండే. మనం ఓకే టీవీలో మళ్ళీ వచ్చినాం, టీవీలో చేసినాం, అప్పటి వరకు అయిపోయింది అక్కడి వరకు. బట్ నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ అప్పుడు కూడా ఛాన్స్ వచ్చినుండే, బట్ అది అంతగా క్లిక్ అవ్వలేదు, ప్రజలకు వెళ్ళలేదు, అదంతా పోలేదు. మేబీ అంటే అది ఫస్ట్ షో ఉండొచ్చు, అంటే టీవీ తెలియదేమో, దాని వల్ల కొంచెం లైఫ్ మారుతుందని నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏం అవ్వలేకపోయింది. అంటే ఆ 3 years గ్యాప్లో లైక్ షోస్ కూడా అంత రాలేవు, ఫైనాన్షియల్లీ కూడా అంత లేకుండే అనమాట. లైక్ ఐ వాజ్ ట్రయింగ్ టు ఆస్క్ పీపుల్, నేనే వెళ్తుండే, కాంటాక్ట్ అవుతుండే. అది స్ట్రగుల్ మూమెంట్ అనేది చాలా లో ఉండే అప్పుడు. నేను లైక్ అరే అయిపోయిందా నాది అనుకున్నట్లా. ఏం చేయలేక అంటే చేసిన నా వంతు ప్రయత్నం నేను చేసిన, నా సాంగ్స్, నా ట్రాక్స్ నేను రెడీ ఉన్నా అప్పటికి. వెయిట్ చేసిన ఒక గట్టి కంబ్యాక్ కోసం, మంచి హైలైట్ అవ్వాలి ఏదైనా. సో లక్కీలీ శ్రీదేవి డ్రామా కంపెనీ మళ్ళీ నాకు ఛాన్స్ ఇచ్చింది. సో డైరెక్టర్ ప్రదీప్ గారు అనమాట, తను చాలా హెల్ప్ చేసిండు ఆయన. సో ఆయన చాలా సపోర్ట్ చేసిండు. అది ఆ రోజు పిలిచినారు, మా టీంతో వెళ్ళినా, ఇట్లా యూనిక్ యాక్ట్ చూపించాలి, ఇట్లా అయితే ఏంటంటే పీపుల్లో కూడా వెళ్తుంది సాంగ్స్ ద్వారా అనేది మెయిన్ కాన్సెప్ట్ ఉండే. అండ్ ఈ బ్యాండ్ని కూడా మనం కాన్సర్ట్స్ ద్వారా అది ఇది చేయాలి, లైవ్ షోస్ చాలా ఎక్కువ చేయాలి అనేసి మెయిన్ కాన్సెప్ట్ ఉండే. సో చాలా ఎంటర్టైనింగ్ ఉండే అనమాట. అది బ్లాస్ట్ పర్ఫార్మెన్స్. వాళ్ళందరూ కూడా అక్కడ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిరు ఆ రోజు. మొత్తం పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇక మొత్తం స్టాండింగ్ ఓవేషన్ అంతే, ఇంకా అలా ఫిదా అయిపోయారు. సో అది ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మస్తు లో ఉండే, షోస్ లాగలే. అంటే ఇక నాకు కూడా ఇంట్లో మస్తు అన్నారు, నీది ఇంతే, ఇక అయిపోయింది నీ లైఫ్, నువ్వు సపోర్ట్దాకా జాబ్ చేసుకో, ఏం కాదు, నువ్వు ఇట్లా ఎవరు ఎంకరేజ్ చేస్తారు తెలుగులో, ఇవన్నీ అంతా ఎంకరేజ్ చేయరు ఇప్పుడు అన్నట్టు అన్నుండే. ఇక నాకు కూడా అనిపించి, ఇక నాకు అప్పుడు ఇంకా బీటెక్ కూడా నేను అంత స్టడీస్ వైజ్గా కూడా బాగాలేకుండే. బట్ మళ్ళీ నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి బీటెక్ క్లియర్ చేసిన. లక్కీలీ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఫైన్. ఇక జాబ్ కోసం సర్చ్ చేసి జాబ్ చేస్తున్నాం. ఇక అదే నువ్వు జాబ్ చేస్తుంటావు, మళ్ళీ ఇది కూడా మెయింటైన్ చేస్తుంటావు. ఎలా, ఏం జాబ్ అసలుకి? ఐటీ జాబ్ చేస్తుంటా అనమాట. అక్కడ ఫ్యాన్స్ ఉన్నారా ఆఫీస్లో? అంటే గుర్తుపడతారు కదా, ఇక టీవీలో చూసిన వాళ్ళు ఉంటారు చాలా మంది. అప్పుడప్పుడు వెళ్ళడంతోనే ఇట్లా బీట్ బాక్సింగ్ వేసుకుంటూ వెళ్తావా? లేలే అట్లే అందరు పర్సన్ అవుతారు అప్పుడు. ఇక ఏం లేదు అట్లా ఉండే. అప్పుడు లో మూమెంట్స్ ఉండే. నాకు ఏంటంటే ఇప్పుడు నా ఇష్టమైన వర్క్ నాకు చేసిందే చాలా బాగుంటుంది. బట్ మ్యూజిక్ చేయాలనే నా ఇంట్రెస్ట్ అనమాట. బట్ మనం జాబ్ చేసినా కూడా అక్కడ అంతా, బట్ అది కూడా మ్యాండేటరీ. ఒక స్టేషనరీ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో అట్లా ఫర్దర్గా అయింది. ఇక ఎంత శాలరీ? అట్లా అందరికి ఇష్టం శాలరీ డిస్క్లోజ్. ఇప్పుడు రెమ్యూనరేషన్ శ్రీదేవి డ్రామా కంపెనీ చెప్తావా, లేకపోతే శాలరీ చెప్తావా? చూస్ చేసుకో, ఏదైనా ఒక శాలరీ చెప్పాలి. రెమ్యూనరేషన్ శాలరీ? రెమ్యునరేషన్ మాట్లాడుకోద్దు. ఇంకా రెమ్యునరేషన్ అనేది సిచ్యువేషన్ కి తగ్గట్టు మారుతుంటది. ఇప్పుడు మనం ఒకటే రెమ్యునరేషన్ అని ఫిక్స్ అని ఉండదు. తెలుసు, నాకు శాలరీ చెప్తావా రెమ్యూనరేషన్ చెప్తావా? అబ్బా పట్టేస్తావు, వద్దులే ఇంకా ఈ టాపిక్ స్కిప్ చేద్దాం. ఎందుకంటే రెమ్యునరేషన్ దీక్షిత్ ఏదన్నా కుల్లా చెప్తాడు అనుకున్నా. ఇట్లా సరే, ఇప్పుడు కుల్లా ఏముంది, ఇప్పుడు ఐటీ వాళ్ళకి ఎంత ఉంటుంది నార్మల్ తెలుసు, మీకు చెప్పిన అవసరమే లేదు. ప్యాకేజెస్ ఎందుకు, అది వదిలిపెట్టు. ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా నేను చెప్పుకోవాల్సిందా అంటే లైక్ 20-30 తీసుకుంటాం పర్ షో. ఏముంది దాంట్లో చెప్పుకోవడం, ఏముంది, మారుతుంటది సిచ్యువేషన్ తగ్గట్టు. ఒక ఫ్రెండ్ అంటే కొద్దిగా లో అట్లా వెళ్తుంటాం అంతే. ఓకే, అప్పుడప్పుడు చెప్పొచ్చు 50 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు బేస్డ్ ఆన్ క్లయింట్, బేస్డ్ ఆన్ బడ్జెట్. మనకి క్లయింట్ వస్తే రిచ్, ఎందుకంటే పెద్ద కాన్సెప్ట్ లా పెద్దగా ఉంటది, మన వాళ్ళు అన్నప్పుడు మన లాగా ఉంటది. ఇప్పటి వరకు హైయెస్ట్ పే తీసుకున్న ఈవెంట్ కానీ అట్లా ఏదైనా ఉందా? నువ్వు నన్ను ఇరికిచ్చేటట్టు. హైయెస్ట్ పే ఎంత తీసుకున్నావు లాస్ట్? ఎందుకు నేను చెప్పేసిన క్లియర్ గా, మళ్ళా నువ్వు అడుగుతా అంటే చెప్పేసిన. ఇక మళ్ళీ దాన్ని మనం స్ట్రెచ్ చేస్తే అది డీటెయిల్
మనం బిజినెస్ చెప్పేయాల్సి వస్తది. మాట్లాడుకున్నట్టు ఉంటది, ఇక బిజినెస్ డీలింగ్ చేసుకున్నట్టు ఉంటది. సో మరి అంటే బీట్ బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఈవెంట్స్ లో అక్కడిక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు కదా, ఎవరన్నా నెంబర్ ఇవ్వడం కానీ అలా ప్రపోజ్ చేయడం కానీ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగాయి అని నాకు తెలుసు. అది నువ్వు ఇక్కడ చెప్తావా లేదా అనేది ఎప్పుడు తెలుసు, ఎవరు చెప్పారు? చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు. అట్లా ఏం కాలేవు. ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చేస్తుంటారంట. ఇన్స్టాలో మెసేజెస్ వస్తాయి ఆబ్వియస్లీ. ఎస్, మనం యాజ్ ఎ ఫ్యాన్ గా యాక్సెప్ట్ చేస్తాం, మాట్లాడతాం. ఎవరికి కూడా మనం ఫ్యాన్ వచ్చిందంటే ఫుల్ రెస్పెక్ట్, అంతే. వాళ్ళ వల్లనే మనం ఇడి వరకు ఉన్నాం, ఎవరైనా కానీ, ఏ ఆర్టిస్ట్ అయినా కానీ. సో ఆబ్వియస్లీ నేను క్లియర్గా ఎప్పుడు ఎక్కడైనా ఆగిపోతా, వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మనం ఏ వర్క్ ఉన్నా కూడా ముందరికి వెళ్తాం, అంతే. అట్లా మీరు అన్నట్టు గర్ల్స్ వస్తారు, గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా వస్తారు, అలా అభిమానం చూపిస్తారు. మనం కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చేయమంటారు, అంటే అప్పుడప్పుడు అంతలా బతిమలాడినప్పుడు ఒక్కొక్కసారి చేసేస్తుంటాం బీట్ బాక్స్. వాళ్ళని హ్యాపీ పర్సనల్ గా లేలే అక్కడ స్పాట్ లో లైక్ అన్నా ప్లీజ్ ఒకసారి వినాలని అనిపిస్తుంది, చేద్దాం అరే అన్నట్టు వాళ్ళని. మెయిన్ నన్ను మ్యూజిక్ చూస్ చేసిందే ఒక హ్యూమన్ బీయింగ్ ని ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలి, స్మైల్ చూడాలి, వాళ్ళన్ని టెన్షన్స్ మర్చిపోయి నా మ్యూజిక్ ని ఎంజాయ్ చేయాలి, మెంటల్లీ హ్యాపీ ఉండాలి. అది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం సపరేట్ గా యూ హావ్ టు ప్లే. సరే, అబ్బాయిల కోసం అబ్బాయిలు ఇట్లా ఒక ఫోక్ ఉంటారు, మాస్ ఉంటారు. సో అబ్బాయిల కోసం మన తెలంగాణ మొత్తం అబ్బాయిల కోసం తీన్ మారేసేద్దామా? లెట్స్ గో పోదామా? పోదాం అంటే బీట్ చేస్తాను అనమాట, మంచి పని చేస్తున్నాను. చలో తీన్ మారేద్దామా? రైట్. సో అది సూపర్. ఇది అబ్బాయిల కోసం. అబ్బాయిల కోసం. అమ్మాయిల కోసం ఇప్పుడు సో అమ్మాయిలు ఎక్కువ మ్యూజిక్ వైబ్ అవుతారు, లైక్ మెలోడియస్ ఉంటారు, కొద్దిగా సున్నితంగా ఉంటారు కాబట్టి బాగా తెలుసు అనుకుంటా. సో వాళ్ళకి లైక్ ఒక నార్మల్ పార్టీ వైబ్ మ్యూజిక్. ఇది అమ్మాయిల కోసమా గర్ల్ ఫ్రెండ్ కోసమా? గర్ల్ ఫ్రెండ్స్ లేరు బాయ్ మనకి. గర్ల్ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. లవర్ లేదు బాయ్, లవర్ కూడా లేదు. ఓకే సింగిల్. నమ్మేసినాం. అరే రియల్. ఓకే ప్లే చేయి ఇప్పుడు. అమ్మాయిల కోసం సూపర్. ఎలా తెలుస్తుంది అమ్మాయిలకైతే ఇది అబ్బాయిలకైతే ఇది అని? అంటే ఎక్కువ రిక్వెస్ట్ చేస్తుంటారు ఈ బీట్ ప్లే ఏం చేయమని? నేను నార్మల్లీ చేసిన ఇప్పుడు, అంటే లైక్ సర్వే చేసినావేమో. అయ్యో అట్లే లేదు. ఇప్పుడు అబ్బాయిలు నార్మల్ ఏంది, మాస్ ఉంటారు, కొద్దిగా సంథింగ్ మాస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో అందుకే దీని మారని నాకు ఇప్పుడే అర్థమైంది. అట్లా అమ్మాయిలు ఆబ్వియస్లీ చిల్, కూల్, మెలోడియస్ ఉంటారు, సున్నితంగా, లైక్ అట్లా. సో కూల్ మ్యూజిక్ అట్లా అని చేసిన, అంతే. అది వాళ్ళు. ఇంకొకటి తెలిసింది, లైక్ నువ్వు ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు నీతో పాటు ఉన్న ఒక పర్సన్ మిమ్మల్ని చాలా అవమానించారు అని. అయ్యో అదా. సో అంటే చాలా సఫర్ అయ్యో అంటే చాలా సఫర్ అయిపోయి గొడవల వరకు వెళ్ళిపోయింది అని విన్నా. అది మీకు నాకు అర్థం కాదబ్బా, మీకు ఎవరు చెప్తారబ్బా ఇవన్నీ? తెలుస్తాయి, ప్రపంచం చాలా చిన్నది. ఇప్పుడు ఈవెంట్స్ లో చాలా జరుగుతాయి అబ్బా, అన్ని పట్టించుకుంటే. ఎలాంటి అవమానం అది? అవమానం అంటే ఇక గర్ల్ డామినేషన్ అన్నట్టు అనిపించింది నాకు. నేను ఏమనక మొదలే అది ఆమె తప్పుగా అర్థం చేసుకోవడము, లేదంటే ఆమెను ఏదో నేను సంథింగ్ ఆడ్గా చేసేసిన అన్నట్టు ఒక బ్యాడ్ కంప్లైంట్ ఇవ్వడము ఈవెంట్ ఆర్గనైజేషన్స్కి, అట్లా జరిగింది. సో దట్
నాకు కొద్దిగా మంచి అనిపించలే అది. మనం ఎప్పుడు కూడా ఎవరితో ఏం లొల్లిలు పెట్టుకోము, ఏం చేయం, పోతాం మ్యూజిక్ చేస్తాం వచ్చేస్తాం, మనది మనం ఉంటాం. ఇక అది అట్లా అయిపోయింది, ఏం చేస్తాం. ఎందుకు అట్లా మిస్అండర్స్టాండింగ్ వచ్చింది? ఎందుకు అంటే ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ తను తీసుకుంది. యాక్చువల్లీ నేను ఏమనలేదు, దాంట్లో పెద్ద సీన్ ఏం లేదు, నార్మల్ కథ. దాని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు, ఎందుకంటే అది అవుతుంటుంది ఈవెంట్స్లలో నార్మల్గా మాట అలా అవుతుంటుంది అంతే, ఏముంది దాంట్లో, చిన్న థింగ్ అంతే. యా. సో ఓవరాల్గా నీ జర్నీలో మంచిగా సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు? లైక్ ఫ్యామిలీ మెంబర్, ఫ్రెండ్ కానీ ఎవరైనా? అవునా, ఎస్. ఇప్పుడు ఇందులో ఒక క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పుకోవాలి అనుకుంటే, సపోర్ట్ చేసింది అంటే ఫస్ట్ నాకు నేను మస్తు సపోర్ట్ చేసుకున్నాను. అంటే నాకు సెల్ఫ్లా నన్ను నేను నమ్మి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం వెళ్ళాలి అనేది పాయింట్. ఇప్పుడు ఫ్రెండ్స్లో సపోర్టింగ్ అంటే నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నార్మల్గా సపోర్ట్ చేస్తుంటారు. యాక్చువల్లీ అసలు నేను ప్రజలకి తెలియక ముందే కాకుండా అట్లా కాదు, అసలు నేను ప్రజలకు ఎట్లా తెలిసిన అనేది పాయింట్ చెప్తాను నేను. సో ఫన్ పటాకా ఐడియా ఉందా మీకు? ఫన్ పటాకా ప్రాంక్ ఛానల్ ఐడియా ఉందా? చాలా ఫేమస్ తెలుగులో, వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నారు, మంచిగా అందరు సెటిల్డ్ అయి ఉన్నారు. సో అసలు నేను బీట్ బాక్స్ యాక్ట్ నేర్చుకున్నా, ఎవ్రీథింగ్ ఫైన్, బట్ ఇది తెలుగు వాళ్ళకి ఎట్లా తెలియాలి? నేను ఈడ వేస్తే ఇప్పుడు నేను ఎప్పుడు క్లిక్ అవుతా, రీల్స్ వేసే అంత సినిమా లేదు. ఓకే, నేనేమనుకున్నా, ఒక తెలుగు వాళ్ళకి అందరికీ చూపించాలి, బెస్ట్ వేలో ఫన్నీ వేలో చూపిద్దాం, అప్పుడు జల్దీ కనెక్ట్ అవుతుంది అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఏమైంది, ఫన్ పటాకాకి నాకు చూస్తే చాలా బెస్ట్ ఉంది, కంటెంట్ మంచిగా ఉంది, రియలిస్టిక్ ఉన్నాయి ప్రాంక్స్ కూడా, ఎవ్రీథింగ్. సో ఫన్ పటాకా ద్వారా మనం ఒక ప్రాంక్ చేసినాం, బీట్ బాక్స్ ప్రాంక్ అని. అప్పట్లో 2019లో సూపర్ వైరల్ అయిపోయింది, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాంక్ ఇన్ దేర్ ఛానల్ అనమాట. లైక్ మంచి 2 మిలియన్ అప్పట్లోనే కొట్టేసింది. ఇక అప్పుడు ఫుల్ వైరల్ అయినుండే కంటెంట్ అది. అంటే బీట్ బాక్స్ ప్రాంక్ అంటే బీట్ బాక్స్ అంటే లైక్ ఎట్లా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే, ర్యాగింగ్ ఉండే, ర్యాగింగ్ చేస్తే మ్యూజిక్ చేయరా నువ్వు, ఆ మ్యూజిక్కి మేము బీట్ బాక్స్ చేయడం, అట్లా మేము కాలేజ్లో వెళ్ళి ర్యాగింగ్ చేసినాం. ర్యాగింగ్ చేస్తే పాటలు పాడిపించుకుంటారు, అది ఇది చేస్తారు కదా అట్లా. మళ్ళీ ఇంకోటి ఏంది, అమ్మాయిని ఇంప్రెస్ చేయడం విత్ బీట్ బాక్స్, నంబర్ తీసుకోవడం, అట్లా ఫన్నీగా అది చేసినుండే. చాలా వైరల్ అయింది కంటెంట్ అది. అట్లా మనకు టీవీ వాళ్ళకి తెలిసింది, టీవీ త్రూ సో అండ్ సో గ్రో అయినాం అట్లా. సో దట్ ఈస్ ద. సో ఆ పరిచయాలు ఇంకా ఉన్నాయా లేదంటే? 100% ఉన్నాయి. ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా పిలిస్తే కూడా వస్తుంటాడు. పేరు చెప్పు పర్లేదు. కిరణ్ బ్రో అనేసి ఫన్ పటాకాలో మెయిన్ లీడ్. కిరణ్ మచ్చా, ఎస్, కిరణ్ మచ్చా. ఇప్పటికీ తను నాతో ఉంటాడు, ఎప్పుడు అడిగినా మనకి మంచిగానే సపోర్ట్ ఉంటుంది. అని అట్లాగే జూనియర్ విజయ్ దేవరకొండ అలాగా ఉంటారు, అబ్బాయి పేరు ఏంటి? మొన్న మీమ్ ఫేమస్. ఎస్ ఎస్, తను అప్పుడు లేకుండే, రీసెంట్లీ జాయిన్ అయిండు. తను కూడా క్లోజ్ ఫ్రెండ్. తను కూడా ఫ్రెండ్. సో అది ఫస్ట్ క్లిక్. ఫస్ట్ సపోర్ట్ మంచిగా వచ్చింది కిరణ్ త్రూ. ఫన్ పటాకా. ఎస్, మనోహర్ దానికి హెడ్, ఆయననే ఎడిటర్, ఆయననే ఓనర్, ఎవ్రీథింగ్. సో మన మనోహర్ బ్రో యాక్చువల్లీ ఆయనకు కూడా ఉండే అనమాట బీట్ బాక్స్ త్రూ చేయాలని. సో అట్లా కలిసిపోయింది మా ఇద్దరికి. అన్ఫార్చునేట్లీ నేను మెసేజ్ చేయడం, ఆయన రియల్లీ యాక్సెప్ట్ చేయడం, మరి బాగుంది కంటెంట్ ఇట్లా చేద్దామని నేను ఎప్పుడు అనుకున్నా. యాక్చువల్లీ నేనే కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాను ఉండే. సో అట్లా రాసి పెట్టింది, అది అయిపోయింది, సెట్, ఫుల్ వైరల్ అయింది. సో ఇప్పుడు బీట్ బాక్సింగ్ అనేది మనం హాలీవుడ్ లో అక్కడ చూసినాం, తర్వాత బాలీవుడ్, మన తెలుగులో అంతగా లేదు. అవును. ఇక్కడ అంతగా సక్సెస్ అయిన వాళ్ళ రేట్ కూడా చాలా తక్కువ. అవును, చాలా ఫ్యూ మెంబర్సే ఉన్నారు. అవునవును. సో ఇలా ఈ అవుట్ ఆఫ్ 10 స్కేల్లో నువ్వు ఎక్కడ రేట్ చేసుకుంటావు? అది ఇప్పుడు నాకు నేను రేటింగ్ ఎట్లా వేసుకుంటావు, మీరు చేయాలి అది. అంటే నీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా మన తెలుగులో, ఇంకెవరైనా ఉన్నారా అలాగా? నేనైతే చూడలేదబ్బా తెలుగులో. నాకు హాలీవుడ్ వాళ్ళే, అంటే వాళ్ళే ఇంగ్లీష్ పీపుల్, వాళ్ళ త్రూయే నేను నేర్చుకున్నది. యూట్యూబ్ నుంచి ట్యూటోరియల్స్ వాళ్ళు చేయడం వల్లే అట్లా బీట్ బాక్స్ ఎవ్రీథింగ్ నేర్చుకున్నా. బట్ నాకు నేను రేటింగ్ హౌ, ఇందులో ఫ్యూచర్ ఎలా ఉంటుంది బీట్ బాక్సింగ్ లో? అంటే ఇంకెవరైనా నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఓకే నేను కూడా చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఉండుంటారు కదా. ఎస్. ఫ్యూచర్ గురించి వస్తే బీట్ బాక్సింగ్కి ఇప్పుడు మీరు చూసినట్లయితే అందరు చేస్తున్నారు. ఇప్పుడు నేను పర్సన్ అయితే అరే అందరూ చేస్తారు ఇప్పుడు. అప్పట్లో నేను ఇప్పుడు ఫస్ట్ టైం నేను చెప్పిన ఫన్ పటాకా అని 2019 ఆ జర్నీ అప్పుడు ఎవరికి అంత తెలియదు, ఎవరికి అంత
బీట్ బాక్స్ మీద అంత హైప్ అదేం లేదు. అప్పుడు వైరల్ అయింది బీట్ బాక్స్ కంటెంట్, పీపుల్కి తెలిసింది, టీవీలలో వచ్చినాం, టీవీలో చూసిరు. అండ్ ఏంటంటే ఎవరు చూడు బీట్ బాక్స్ చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు. అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు అమ్మాయిలు కూడా ఈవెన్ దో అమ్మాయిలు కూడా చాలా మంది బాగా చేస్తున్నారు బీట్ బాక్స్. అమ్మాయిలు కూడా ఇన్స్టాలో రీల్స్లో చాలా వైరల్ అవుతున్నారు. చాలా బాగున్నది బీట్ బాక్స్కి, మంచి స్కోప్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చూసింగ్ అంటే కార్పొరేట్ షోస్లో కానీ అక్కడిక్కడ యూనిక్ యాక్ట్ని చూస్ చేస్తున్నారు చాలా మంచిగా. సో యా, బీట్ బాక్స్కి మంచి వాల్యూ అనేది ఉంటుంది. దాన్ని మనం గట్టిగా ప్రమోట్ చేయాలి, గట్టిగా మన యాక్ట్ క్వాలిటీ ఉంటే ఎక్కడైనా మనకి తిరిగి ఉండదు అంతే. దీని స్ట్రగుల్ ఎట్లా ఉంటది ఇన్ పర్సనల్? అంటే మొత్తం తో చేయాల్సిందే కదా. అసలు ఒక్కటి కూడా మాకు రాదు, బట్ నువ్వేమో ఇంత ప్లే చేసేస్తున్నావు. సో థ్రోట్ పెయిన్ ఏమైనా ఉంటుందా అంటే కంటిన్యూగా చేయడం? హెవీ లోడ్స్ తీసుకోవడం అంటే కొన్ని బీట్స్ ఉంటాయి, కొన్ని మొత్తం ఇక్కడ చాలా హెవీ ప్రెషర్ పెట్టి బేస్ లైన్స్ చేస్తుంటాం. అంటే లైక్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ అది బేస్ లైన్ ఇక్కడ నుంచి రావాలి, గట్టి హెవీ ప్రెషర్ పెట్టాలి. నేను ఎక్కువ అది ప్రిఫర్ చేయను. నేను యాక్చువల్లీ కంప్లీట్లీ మ్యూజికల్గా నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే కమర్షియల్గా మ్యూజికల్లీ పీపుల్ ఎంజాయ్మెంట్ కావాలి, మనం ఏంది ఇచ్చి పడాలి అని మనం దాని మీద ఎక్కువ ప్రెషర్ చేయకుండా కొంచెం మంచిగా టెక్నికల్ అట్లా చేస్తాం. సో చాలా డేంజరస్ బీట్స్ కూడా ఉంటాయి. అది సంథింగ్ ఇట్లా బీట్ కూడా ఆగకుండా కొట్టాల్సిన సౌండ్స్ కూడా ఉంటాయి. ఏదైనా టఫెస్ట్ ది చెయ్యి. సమ్ లిప్ సబ్ బేస్ అంటారు, లైక్ అది బేస్ లైన్ అనమాట. లైక్ అది స్పీకర్స్లో లైవ్ కాన్సర్ట్స్లో ఆ వైబ్ ఉంటుంది, అనేది బేస్ కిక్ బేస్. అది ఇది కూడా చాలా కష్టం. ఇంకా చాలా ఉంటాయి, లిప్ రోల్ అన్నట్టు అది చాలా ఉంటాయి. ఏదైనా నాన్ స్టాప్ ది చేస్తే కొంచెం కష్టపడుతున్నాడు అన్న ఫీల్ మనకు కనిపిస్తుంది చూసేవాళ్ళు. ఏదైనా నాన్ స్టాప్ 1 minute కానీ అట్లా ఉండదు ఏదైనా చెయ్యి. అదే ఒకటే బీట్ ఉంటుంది, దాన్ని మనం కంటిన్యూలో బీట్లో పెట్టడమే ఉంటుంది. ఒక్కొక్క రిథమ్, ఒక్కొక్క ట్యూన్స్ సౌండింగ్ పెట్టడమే ఉంటుంది. దాంట్లో కష్టం అంటే ఇదే. నేను ఇప్పుడు నార్మల్గా చేసిన కాబట్టి అది ఈజీ అనిపిస్తుంది, కానీ అది అట్లా తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ వచ్చేది అది. సో అదే చూపించిన సబ్ బేస్ అంటే అర్థమైపోతుంది వ్యూవర్ కానీ ఎవరికైనా అన్నప్పుడు ఆ ప్రెజర్ యాక్టివేట్ చేయడం అది లోపలికి, అది చాలా హార్డ్ ఉంటుంది. లిప్ రోల్, ఇన్వర్డ్ బేస్ అని. ఇన్వర్డ్ ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు చేసింది, అది కొద్దిగా మనకి టఫ్, మనం చేయలేము కూడా, మనకు అది అవసరం కూడా అనిపించలేదు నాకు. కొన్ని బీట్స్ చూస్ చేసుకున్నాం అంతే. ఓకే, బట్ దీక్షిత్ నీ ముందు ఒక ఎక్విప్మెంట్ కనిపిస్తుంది, ఏంటది? వాట్ ఈస్ దట్? సో ఇది ఎక్విప్మెంట్ లూప్ స్టేషన్ అనమాట. దీన్ని లూపర్ అంటారు. అది RC505 లూప్ స్టేషన్. దీని ద్వారా ఏంటంటే మనము చెప్పినాను కదా ఇందాక, బీట్ బాక్స్ నేర్చుకుంటే ఏంది ప్రాఫిట్స్ ఉన్నాయని. మనం బీట్ బాక్సర్గా మ్యూజిక్ అనేది కంపోజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం సింగింగ్ చేయొచ్చు, ర్యాప్, అట్లా మనం ఒక లైవ్లో మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు ఆన్ స్పాట్ అనమాట. అట్లా సో ఆన్ స్పాట్ మనం మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇట్లనే నేను కూడా దీంట్లో కూడా అఫీషియల్గా ట్రాక్స్ చేసిన, దాని పేరు వచ్చేసి ద డీప్ అని. లెట్స్ డూ దట్ వన్స్. సో ఇందాక చెప్పాను కదా ఇది లూప్ స్టేషన్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో మై అఫీషియల్ ట్రాక్ కాల్డ్ ద డీప్. ఇది కూడా స్పాటిఫై, జియో సావన్ అన్నిట్లో ఉన్నది.
సూపర్. సో మర్ఫా ట్రాక్ కూడా ఒక్కసారి. చలో మర్ఫా. సో అందరికి మన తెలంగాణ అంటే ఇప్పుడు మర్ఫా, హైదరాబాద్ అంటేనే మర్ఫా. చలో లెట్స్ గో. ఓ సూపర్. ఇది సో తెలంగాణ స్వాగ్ చాలా మంది ఫెస్టివల్స్ కి గానీ దానికి బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. డిజిటల్ బీట్ కూడా ఇదే మళ్ళీ. ఇదేనా? ఇదే బీట్. ఎవ్రీథింగ్ అంటే చాలా ఫేమస్ ఇది. ఈ జానరా బీట్ అనేది చాలా వైబింగ్ అండ్ ఫేమస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే యాజ్ ఎ నేను చెప్పుకోవడానికి ఏంటంటే దీక్షిత్ దేనికి ఫేమస్ అంటే తీన్మార్ లోకల్ ఫోక్ బీట్స్ కి ఇట్లాంటి జానరా బీట్స్ కి మస్తు ఫేమస్ అని మనకి పేరు బయట నుంచి విన్నా. సో యా ఓకే. ఎగ్జాక్ట్ మర్ఫా సౌండ్ మనం ప్లే చేసినాం కదా, ఎగ్జాక్ట్ వచ్చిందా? ఎగ్జాక్ట్ అట్లనే సేమ్ సిమిలర్ తీన్మార్ కూడా ఇట్లా సో అట్లా. సో ఓవరాల్ గా నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా? సో ఫైనల్లీ ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే లైక్ బీట్ బాక్స్ ని కూడా చాలా ఇంకా సపోర్ట్ చేయండి, మాక్సిమం స్ప్రెడ్ చేయండి ఆర్ట్ ఫామ్ ని. చాలా యూనిక్ యాక్ట్, ఇది చాలా బాగుంటది లైవ్ లో వినడానికి కానీ. అండ్ ఇట్లనే షోస్ లో కూడా అంటే ప్రతి షోలు ఇప్పుడు సింగింగ్, ర్యాపింగ్ అండ్ ఇవన్నీ కూడా అంటే నార్మల్ ఎట్లా పెడుతున్నారు బీట్ బాక్స్ యాక్ట్ కూడా ఒకటి పెట్టాలి. మీరు అన్ని షోస్ లో పెట్టండి. ఈ ఆర్ట్ ఫామ్ కి కూడా చాలా ఇంకా హైప్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. సో నేను పర్సనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను యాజ్ ఎ గోల్ ఏంటంటే నాది ఇట్లానే మ్యూజిక్ వీడియోస్ చేయడం. బీట్ బాక్సే కాదు, నేను మ్యూజిక్ కంపోజ్ కూడా లెర్నింగ్. సో అట్లా అఫీషియల్ మ్యూజిక్ వీడియోస్ తీయాలి, సింగిల్స్ తీయాలి అని నా గోల్. అండ్ అదే విధంగా పెద్ద పెద్ద కాన్సర్ట్స్, లైవ్ కాన్సర్ట్స్ చేయాలి, పీపుల్ని ఎంటర్టైన్ చేయాలి, మ్యూజిక్ పంచాలి, అంతే కథం. సూపర్. అండ్ మూవీస్ లో కూడా ఇలా మ్యూజిక్ కంపోజ్ చేయాలి అనే గోల్. మ్యూజిక్ కంపోజర్ గా అవ్వాలనేది నా మెయిన్ గోల్. యా మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్స్ మెయిన్లీ ఐఎమ్ ఏ లైవ్ పర్ఫార్మర్ యాక్చువల్లీ. యా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, లైక్ మీరు అందరికీ నేను చేసిన ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే సో నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, యూట్యూబ్ లో ఫాలో అవ్వండి. లైక్ దీక్షిత్ DBX అని ఉంటుంది, DIKSHIT స్పేస్ DBX. మీకు నా యూట్యూబ్ ప్రొఫైల్ కానీ ఫేస్బుక్, ఇన్స్టా అన్ని ప్రొఫైల్స్ వస్తాయి మీకు. సో యా ప్లీజ్ సపోర్ట్, డూ ఫాలో మీ. యా థ్యాంక్ యూ సో మచ్ అండి.